మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక. అందరికీ ప్రత్యేకమైన వందనాలు. దేవుడు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు దేవుని స్తుతిస్తూ, లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేస్తున్న శ్రోతలకు కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. రండి, దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. అపోస్తుల కార్యగ్రంథములు 14వ అధ్యాయము 15వ వచనం. యాక్ట్స్ చాప్టర్ 14 వర్స్ 15. అయ్యలారా, మీరెందుకు ఇలాగూ చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావము గల నరులమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో ఉండు సమస్తమును సృష్టించిన జీవము గల దేవుని వైపుకు తిరగవలనని మీకు సువార్త ప్రకటిస్తున్నాం. అపోస్తుడైన పౌలు ఈ మాటలు తెలియజేస్తున్నాడు. మనము చరిత్రను గమనించిన వారమైతే ఒకానొక సమయమున అపోస్తుడైన పౌలు గారు, వారితో పాటు ఉన్న బర్నబా గారు లుస్త్రియాలో దేవుని సువార్త ప్రకటించడానికి వెళ్ళారు. ఆ లుస్త్రియాలో బలహీనమైన పాదములతో పుట్టిన, మీరు అపోస్తుల కార్యం 14వ అధ్యాయం 7వ వచనం కానీ చదువుకుంటే, మనకి బలహీనమైన బక్క చిక్కిన కాళ్ళతో ఉన్న ఒక వ్యక్తి కుంటివాడిగా పుట్టినది మొదలుకొని ఉన్నాడు. ఆ పుట్టినది మొదలుకొని ఉన్న వ్యక్తిని పౌలు గారి యొక్క మాటల వైపు లక్ష్యం ఉంచినప్పుడు, పౌలు అతనిలో ఉన్న విశ్వాసాన్ని చూసి అతని పాదములను మోపమని చెప్పి, ఆ పాదముల కొరకు అతడు ప్రార్థన చేసి నిలవమని చెప్పినప్పుడు అతడు నిలిచి గంతులు వేసినట్లుగా మనం చూస్తున్నాం. అప్పుడు వెంటనే 12వ వచనం, అపోస్తుల కార్యం 14వ అధ్యాయం 12వ వచనంలో, జనసమూహము సౌలు చేసిన దాన్ని చూచి లుకాయోనియా భాషలో, దేవతలు మనుష్యుల రూపమును దాల్చి మన యొద్దకు దిగి వచ్చి ఉన్నారని కేకలు వేసి. ఇక్కడ ఎందుకు పౌలు గారు మనం చదివిన అయ్యలారా, మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు, మేము కూడా మీ స్వభావం వంటి మనుషులమే అని చెప్పడానికి గల కారణం ఏంటంటే, ఎప్పుడైతే లూసియాలో జరిగిన ఈ సంఘటన, బక్క చిక్కిన బలహీనమైన పాదాలతో ఉన్న వ్యక్తి యొక్క స్వస్థత ఎప్పుడైతే పొందుకున్నాడో, మనుషులందరూ 12వ వచనంలో దేవతలు మనుషుల రూపము దాల్చి మన యొద్దకు వచ్చి ఉన్నారు అని చెప్పి బర్నబాకును పౌలు గారికి 2 పేర్లు పెట్టారు. చూడండి, అక్కడ ఆ 12వ వచనం కంటిన్యూ చేస్తున్నా. బర్నబాకు దూపార్తి అనియు, పౌలు ముఖ్య ప్రసంగినైనందున అతనికి హెర్మా అనియు పేరు పెట్టిరి. చూడండి, బర్నబా గారికి దూపతి అని పేరు పెట్టినట్లుగా మనం చూస్తున్నాం. దూపతి అనే మాటకు బహుస్మృతి అని. మనం నవగ్రహాలు లేదా నవగ్రహాల గురించిన నవగ్రహాల గురించి ఆలోచన చేస్తే 9 రకాలు. నవ అనగా 9 కదా. మొదటిది బుద్ధుడు, మెర్క్యూరీ, శుక్రుడు, వీనస్, భూమి, ఎర్త్, అలాగే కుజుడు, అంగారకుడు, మార్స్, బృహస్పతి అనగా గరుడు, జూపిటర్, 6 శని, సాటర్న్, 7 వర్ణుడు, యురానస్, 8 ఇంద్రుడు, నెప్ట్యూన్, 9 కేతువు, ప్లూటో. ఇవి 9 నవగ్రహాలు. ఇప్పుడు బర్నబా గారికి బృహస్పతి లేదా గురుడు, జూపిటర్. నవగ్రహాల్లో ఒక గ్రహమైన ఈ జూపిటర్ పేరుని ఎవరికి పెట్టారంట? బర్నబాకి పెట్టారు. బర్నబా గారికి బృహస్పతి, గురుడు, జూపిటర్ అని పేరు పెట్టినట్లుగా మనం చూస్తాం. ఈ నవగ్రహాలను దేవుళ్ళుగాను దేవతలుగాను ఎలాగైతే అన్య జన సమాజం పూజిస్తారో, స్వస్థత కలిగింపచేసిన వ్యక్తులకు వారు మనుష్య రూపంలో ఉన్న దేవుడు అని చెప్పి బర్నబా గారిని బృహస్పతి అని పేరుతో దేవుని చేశారు. ఇక పౌలు గారిని కూడా మనం చూసిన వారమైతే ఆయన ముఖ్య ప్రసంగికుడు కనుక అతనికి
హేర్మా అని పేరు పెట్టారు. హేర్మా అనే మాటకు దేవుడు అని అర్థం. ఈ 9 గ్రహాల్లో అతనికి పేరు పెట్టకుండా డైరెక్ట్‌గా అతనికి ఆ పేరు పెట్టినట్లుగా మనం చూస్తాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకొంతమంది దాన్నే బుద్ధుడు, మెర్క్యూరీ అని కూడా అంటారు. ఎందుకంటే ప్రథముడు, మొదటివాడు అని అర్థమిచ్చినట్లుగా అంటారు గానీ, అది ఎంతవరకు నిజమో నాకు అంతకు తెలీదు. అందుకని ఒక మాటలో మొదటివాడు అనే మాట మనం గమనించొచ్చు. ఇప్పుడు వీళ్ళందరూ చేసిన పనేంటి? 14వ వచనం చదువుతున్నాను. లేదా 13వ వచనం నుంచి. పట్టణమునకు ఎదురుగా ఉన్న ధూపతి యొక్క పూజారి ఎడ్లను, పూదండలను ద్వారమునొద్దకు తీసుకుని వచ్చి సమూహముతో కలిసి బలి అర్పింపవలెనని ఉండెను. అపోస్తలుడైన బర్నబాయు, పౌలును ఈ సంగతి విని తమ వస్త్రములు చింపుకొని సమూహములోనికి చేరబడి, అయ్యలారా, మీరెందుకిలా చేస్తున్నారు అని చెబుతూ, మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో ఉండు సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపుకు తిరగాలి. ఈరోజు ఇదే ప్రతి మీటింగ్‌లోనూ, ప్రతి పత్రికలోనూ మనం రాస్తున్నాం. జీవము గల దేవుని వైపుకు తిరగాలి. మరి అన్ని జనులు దేని వైపు తిరిగారు? నవగ్రహాల వైపు తిరిగారు. సృష్టిని పూజిస్తున్నారు. సృష్టికర్తను విడిచి స్పష్టమును పూజించువారుగాను, సృష్టిని పూజించువారుగాను మారారు. ఆ రోజు లుస్త్రాలో ఎలాగైతే మనుషులు సృష్టి వైపుకు తిరిగారో, ఈ రోజుకు కూడా చాలామంది క్రైస్తవులు ఇంకను లోకములో ఉన్న వాటి వైపు తిరిగి, వారు కూడా ఇప్పటికీ కూడా వారు ఎవరు అన్య ఆచారమును అనుసరిస్తున్నట్లుగా ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనము, అలాగే కీర్తన గ్రంథంలో కూడా విడిచిపెట్టిన అన్యమత ఆచారములను నేటికి హిందువులకు నవగ్రహాలు దేవత. మళ్ళీ చెప్తున్నాను, బుద్ధుడు మొదటివాడు మెర్క్యూరీ, రెండోవాడు శుక్రుడు వీనస్, మూడోవాడు భూమి ఎర్త్, నాలుగోవాడు కుచుడు అంగారకుడు అని కూడా పిలుస్తారు మార్స్, 5 బృహస్పతి గురుడు జూపిటర్, 6 శని సాట్రాన్, 7 వర్ణుడు యురానస్, 8 ఇంద్రుడు నెప్ట్యూన్, 9 కేతువు ప్లూటో. వీటిని ముఖ్యులుగాను, దేవతలుగాను, విగ్రహ సంబంధమైన వారుగాను, సృష్టికర్తలుగాను మలుచుకుంటారు. వీటితోనే జాతకాలని, వీటితోనే ఈ యొక్క శంకుస్థాపన కార్యక్రమాలని, వీటితోనే మూలాలని దేవుళ్ళు. కాబట్టి ఆ రోజు ఆ జనులను చెప్పినట్లు ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి మేమును మీ వంటి స్వభావం కలిగిన నరులమే. బైబిల్ గ్రంథంలో 25 స్వభావాలు ఉన్నాయి మానవుడికి. ఆ 25 స్వభావాలు రానున్న దినాలు దేవుని చిత్తమైతే మనం చెప్పుకుందాం. ఈ 25 స్వభావాలు ఉండగా వీటిని విడిచిపెట్టి ప్రతి క్రైస్తవుడు కలిగి ఉండవలసిన 25 స్వభావాలు, దేవుని చిత్తమైతే ఒక్కొక్క స్వభావం గురించి నేను మాట్లాడడం జరుగుతుంది రేపటి నుంచి. ఈ 25 స్వభావాలు కలిగిన లక్షణాలతో మనం జీవించాలి. అందుకని పౌలు భక్తుడు మనం ఉండవలసిన స్వభావాలు ఏంటి, ప్రస్తుతం ఉంటున్న స్వభావాలు ఏంటి, కాబట్టి వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి సృష్టికర్త అయిన దేవుని వైపుకు తిరగండి. మేము అలా మనుషులమే. దేవుడు మనిషి దిగి వస్తున్న నేటి దినాల్లో మనిషి దేవుడవుతున్న రోజుల్లోకి వచ్చేస్తాం. కాబట్టి మనిషిని మనిషిగానే చూడండి, దేవుణ్ణి దేవుడిగానే గుర్తుపట్టమని చెప్పి దేవుని వాక్యాన్ని అపోస్తలుడైన పౌలు లుస్త్రియాలో చెప్పి అక్కడి నుంచి వారు తప్పించుకున్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఈరోజు చాలామంది సేవకులు కూడా కాళ్ళకు దండాలు పెట్టేటప్పటికి ఎక్కడ లేని సంతోషాలు ఎక్కువైపోతున్నాయి. మీరు తామే దేవుళ్ళు అయిపోతున్నారు. ఎప్పుడు కూడా ఎవరి పాదాలకు ఎవరు నమస్కారం చేయక్కర్లేదు. ఈరోజు ఒక సేవకుడు దేవుడు అయిపోతున్నాడు. అయితే ఈరోజు లోటుపాట్లు, ఒకటి సేవకుడు పాదాలకు దండాలు పెట్టడాలు, సేవకుడిని హైలైట్ చేసి మా సేవకుడు గొప్ప, మా మినిస్ట్రీ గొప్ప, మా ఇది గొప్ప, మా దగ్గర బాగా వాక్యం ప్రకటిస్తారు. నిజమే. కానీ
ఎన్ని చేసినా రావాల్సిన ఘనత, మహిమ, ప్రభావాలు దేవునికి, మనుషులకు కాదు. కాబట్టి సృష్టికర్తను విడిచిపెట్టి స్పష్టముల వైపు తిరగక, బైబిల్ చెప్తున్న అసలైన సృష్టికర్త వైపు ధ్యానం చేసి ముందుకు సాగిపోయే కృప దేవాది దేవుడు మనందరికి అనుగ్రహించిన గాక. ఆమె తల వంచని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ నమ్మకమైన తండ్రి, నీకే వందనాలు. విన్న వాక్యం ప్రకారం జీవించే భాగ్యం మాకు దయచేయండి. ఘనతా ప్రభావం మీకే ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామమున వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమె మరణాత. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడు రాకడ పర్యాంతం తోడే ఉండేది గాక.